హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అది ఏంటో తెలుసా? డ్రీమ్స్. అదేనండి, కలలు. కలలు లేకుండా మన జీవితం ఉంటుందా? ఊహించడం కొంచెం కష్టమే కదా. కానీ జీవితానికి కలలు చాలా కామన్ అండి. కలలు లేకుండా నిద్ర ఉంటుందా? ఉండదు కదా. సో ఫ్రెండ్స్, డ్రీమ్స్ లో దాగున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శృతి. మీరు ఇలాంటి టాపిక్స్ ఇంకా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినవి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ప్రతి మనిషి తనకు జీవితంలో ఎన్నో కలలు వస్తుంటాయి. కానీ ఉదయం లేచేసరికి అవి గుర్తుండవు. గుర్తున్నట్టే ఉంటాయి, కానీ ఏది క్లారిటీ ఉండదు. నిద్రలోకి జారుకున్నామంటే మళ్ళీ కలలు వస్తూనే ఉంటాయి. తమ జీవిత కాలంలో ఒక మనిషి 25 ఏళ్ళు నిద్రకే కేటాయిస్తాడంట. ఒక్కొక్కరి జీవితంలో 6 సంవత్సరాలు కలలకే సరిపోతుంది. మనుషులు మెలకువగా ఉన్నప్పుడు రకరకాల పనులు చేస్తూ బిజీగా ఉంటారు. అయితే మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు మనిషికి మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందంట. మనుషులు రోజుకి 3 నుండి 7 కలలు వస్తాయంట. 2-3 గంటలకొకసారి డ్రీమింగ్లోకి వెళ్ళిపోతారు. ఈ డ్రీమ్ డిక్షనరీ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్లు క్రియేట్ చేశారంట. అనారోగ్య సమస్యలు, శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అసలు కలలే రావంట. రాత్రి ఎన్ని కలలు వచ్చినా నిద్ర లేచేసరికి కలల సంగతే గుర్తుండదు. మనం ఉదయం నిద్ర లేచిన మొదటి నిమిషానికి 90% కల మర్చిపోతాం. మీరు నిద్రలో బాగా గురక పెడుతున్నారా? అయితే మీకు కలలు వచ్చే అవకాశమే లేదు. గురక కలలను తరిమేస్తాయంట. చిన్న పిల్లలకి అసలు కలలు రావు. పిల్లలకి కనీసం 3 సంవత్సరాల వయసు ఉంటే తప్ప వాళ్ళకి కలలు వచ్చే ఛాన్సే లేదు. స్లీప్ పెరాలసిస్, ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి కలల్లో దయ్యాలు తమ పక్కనే కూర్చున్నట్టు, గట్టిగా అరుస్తున్నట్టు, గదిలోనే ఎవరో తిరుగుతున్నట్టు భయపడతాయంట. ఈ కలలు భయాందోళనకి గురి చేస్తాయి. ఇది కూడా వాళ్ళ భ్రమేనండి. మనం ఎప్పుడో చూసిన హర్రర్ మూవీ కానీ, లేకపోతే మనం ఎక్కడో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ చూసినప్పుడు కానీ అలాంటివి మన మైండ్లో ఏదో ఒక మూల ప్రింట్ అయిపోయి ఉంటాయి. సో అవి మనకి ఎప్పుడో ఒకసారి గుర్తుకు వచ్చి అలానే కలల రూపంలో మనకి వస్తుంటాయి. పీడకలలు అనేవి ఎక్కువగా పిల్లలకే వస్తుంటాయి. అనవసరమైన విషయాలకి భయపడటం, హర్రర్ సినిమాలు చూడటం పిల్లలకి అలవాటుగా ఉంటుంది కదా. కాబట్టి పెద్దల్లో కంటే చిన్న పిల్లలకే పీడకలలు ఎక్కువగా వస్తుంటాయి. కళ్ళున్న వాళ్ళకే కలలు వస్తాయని కాదండి, కళ్ళు లేని వాళ్ళకి కూడా కలలు వస్తాయి. పుట్టుకతోనే అందులుగా జన్మించిన వాళ్ళకి కలలు వినగలిగిన కలలు మాత్రమే వస్తాయి. ఒకవేళ పెద్దయ్యాక అందులై ఉంటే వాళ్ళకి గుర్తున్న విషయాలు మాత్రమే కలలుగా వస్తుంటాయి. రెమ్ స్లీప్ డిజార్డర్తో బాధపడే వాళ్ళకి కలలు వింత చేష్టలకి దారితీస్తాయి. ఇది ఎలాగంటే నిద్రలో అరవటం, తన్నటం, కొట్టడం ఇలాంటివన్నమాట. కొందరు ఇలాంటి డిజార్డర్తో బాధపడే వాళ్ళు తమ ఇంటికి తామే నిప్పు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండోయ్. మనుషులకే కాదండి, పెట్స్కి కూడా డ్రీమ్స్ వస్తాయి. కుక్కలు రోజుకి 10 నుండి 13 గంటలు, పిల్లులు 10 నుండి 15 గంటలు నిద్రపోతాయి. వాటికి కూడా డ్రీమ్స్ వస్తాయి. ఇవి పడుకున్నప్పుడు తోకను, కాళ్ళను ఊపుతూ ఉంటాయి. ఒక్కోసారి అవి వెంబడిస్తున్నట్టు శబ్దం కూడా చేస్తాయి. అవన్నీ కలలో జరిగే విషయాలే. కొంతమంది తమ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు. కొన్ని కొత్త ఆవిష్కరణలు కలల నుండే సాధ్యమయ్యాయి. అలా డ్రీమ్స్ నుండి మనకి పుట్టుకొచ్చిందే మనం యూజ్ చేసే గూగుల్. అదేనండి గూగుల్. తెలియని వారు ఉండరు కదా. కొంతమందికి కలలు చాలా విచిత్రంగా వస్తాయి. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని మనల్ని హెచ్చరిస్తున్నట్టు కూడా కలలు వస్తాయి. మనం
సినిమాలో కలలో నడవటం చూసి బాగా నవ్వుకుంటాం, కానీ అది రియాలిటీ కాదు. ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం. కలల్లో నడవటం కూడా హానికరమైన డిజార్డరే. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. డ్రీమ్ డ్రగ్ ఇలాంటిది ఒకటి ఉంటుందని మీకు తెలుసా? అవునండి, అది నిజమే. తమకు కలలు రావాలని కొంతమంది అలాగే పగలు కూడా నిద్రపోతూ ఉంటారు. దానికోసం మందులు కూడా వాడతారు. మీలో ఎవరికైనా కలర్ఫుల్ డ్రీమ్స్ వచ్చాయా? చాలా తక్కువ మందికి కలర్ఫుల్ డ్రీమ్స్ వస్తాయండి. చాలా మందికి బ్లాక్ అండ్ వైట్లోనే కలలు వస్తాయి. చాలా మందికి కోపం, బాధ, భయంతో కూడిన భావోద్వేగాలే సాధారణంగా కలల్లో వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవండి కలలు, వాటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్. ఇవి మీకు నచ్చాయి కదా? సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శృతి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. బాయ్ పిల్లలు.